ఇంకా మెత్తగా ఉండదు కదా. మురుకులు దాదాపు ఇంత లేట్ చేస్తారా పిల్లలు ఆకలి కొండ్రి లక్కీ అని చూడు మురుకులు వేసి లేవు లక్కీ అని ఎందుకో ఆల్రెడీ మమ్మీ మురుకులు వేసి కాబట్టి తీసుకోవద్దా మేమైతే ఈరోజు సంక్రాంతి పండుగ కోసం అని చెప్పి మురుకులు అప్పాలు అట్లే కజ్జికాయలు అయితే వేసుకుంటాం అనమాట. ఇంకా స్టార్ట్ చేసిన మురుకులు చేసుకున్నాం ఇప్పుడే తినేసారు. చూడండి మా మిన్ను వాళ్ళు అయితే ఇక పండుగ ఉండకుండా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోయినారు. ఇంకా మా లక్కీ ఆడే ఒక్కడే ఉండడు, అయినా కూడా ఫుల్ సత్తా ఇస్తున్నాడు. చూడండి మురుకులు చేస్తారా అప్పాలు చేస్తారా ఏం చేస్తారా అని చూస్తున్నాడు. నేను చెప్పకూడదు అయితే ఎవరి దోళ్ళు తీసుకోండి, ఎవరు గుడ్కల వాళ్ళకు ఉన్నాయి, ఎవరు ఎంత తింటారనేది తీసుకోండి. ఎవరి వాళ్ళకి నడిపే మాది చేసుకొని తినమని అన్ని తీసుకొచ్చినా ఇప్పుడు మెల్లె తీర్మానంగా చేస్తున్నారు వీళ్ళు. కార్లకి ఏమేమి చేస్తున్నావు నువ్వు? కొబ్బరి గీరుతున్నావా? మన పొద్దునే లేచి పండుగ రోజు మొత్తం చేసుకొని తిన్నికి రెడీ వేసి వెళ్తాం. ఎన్నరకరా ఎల్లుండి ఎల్లుండి చికెన్ మటన్ ఉంటుంది. ఈసారి ఏం తినకూడదంట, చికెన్ మటన్ తినకూడదంట. తినేటోళ్ళు చెప్పారు కోసోళ్ళు మా కట్టుకోరు. కొబ్బరి పట్టుకున్నా చెప్పు డాడీ, నువ్వు చెప్తావా? అక్క ఎట్లా చెప్తుంది? మా అనిల్ గాడు ఇక రోగాలు తీసుకొచ్చిండు, దాంట్లో పుట్నాలు దంచుతారట రోడ్లే. చేయితా డాడీ పుట్నాలు దంచుండి ఒక్కొక్కరు ఒక్కొక్క పని. లక్కీ తిన్నికినే కావాలన్నారండి నీకు? కొన్ని పల్లీలు కూడా ఉంటే ఉండే తీసుకో, పల్లీలు తీసుకో. ఏ వేస్తే మంచిగా కొడతా వేయండి. చాలా ఇష్టం అంట. మరి పొట్టు పొట్టు చేయకుండా మంచిగా వేయండి. కాడాడి ఎట్లా చేస్తే బాగుంటుంది? లక్కీ అది తిని చూస్తాడు, తిని చూడరా టేస్ట్ ఎట్లుంది చెప్పు. బాగుందా? బెల్లము అవన్నీ తీసుకొచ్చి కలిపి చూడండి. తీసుకురాపో, దాంట్లో బెల్లము చక్కెర అన్నీ కలుపుతారు. బేస్ ఎంత వేయాలా? అరే నువ్వు తిన్నీకనే సరిపోయినావురా ఎట్లా? పిల్లలు ఎవరు లేరు కానీ మేము ఇన్ని యానం చేసుకొని పిల్లలు ఉంటే వాళ్ళే చేస్తుండ్రి సగం.
అరే హాస్టల్ ఉన్నది కదా మన మీ మామయ్య ఇట్లా టీచరే కదా అంటే టీచర్ ఎందుకు అవుతుంది సారు అంటే టీచరే అంటారు వాళ్ళని ఇంకా కాకపోతే సారా అంటారు అంటే హాస్టల్లో పోయి చదువుకుంటున్నాం అలా అంటానంటుంది లేదంటే మా అమ్మ చాలా రోజులు మా అమ్మని విడిచిపెట్టి ఆ హాస్టల్ ఉండి చదువుకునేది ఇప్పుడు ఇంకా చదువుతున్నాం చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ తీసుకొచ్చింది అయిపోయింది వచ్చింది చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ తెచ్చిపోయింది ఇప్పుడు అలాగే ఉంటుంది కదా పౌడరు చూర బెల్లం ఉంటుంది బెల్లంలో ఇవన్నీ కలిపి కజ్జకాయలు అయితే చేస్తారు సువర్ణ ఇక మా అబ్బియాడు కలుపుతాడు దాంట్లో మొత్తాన్ని ఎప్పుడైనా కలిపినా అబ్బి నువ్వు చూసినా అయితే చూర బెల్లం ఇప్పుడు అంటే మొత్తం మడగొట్టిండు ఏదంటే లాస్ట్కి వేసిండు దన్నా నేను అప్పాలు తెచ్చేస్తా వేసి మాడగొట్టిండు పాపడాలు అవి అప్పాలు వేసి 3 వేసి 3 మాడగొట్టి అవే టేస్ట్ ఇప్పటి కరకరలు ఆడుతున్నాయి లక్కియాడ్ అయితే మాకు ఏ సలిపోతాడు డాడీ అట్లా ఏకరా నాయనా వాళ్ళ అమ్మకి రాత్రి చెప్తే నా ఊరు అవుతుంది కట్ చేస్తాడు చేయనికి మనం నేర్చుకోవాలి ఏం కాదు పోయా బెల్లం టేస్ట్ బాగుందా చూడు ఏం కాదు చాలు ఎక్కువ కట్ చేయి బాగుందా లక్కీ అని కొంచెం ఏంటి నల్ల బెల్లమా టేస్ట్ ఉంటుంది బాగుంది తినండి 60 పైసలు బాగుంది ఏంటండి బెల్లం వేయి మొత్తం వేయి బెల్లం ప్యాకెట్ మొత్తం వేయి బిడ్డ పోయి బిడ్డ లక్కి పోయి నువ్వు పోయి నేను అది చేయాలి నువ్వు కూడా వేయాలి అయ్యా కొంచెం ఉండండి నీకు దిన్నికే దాపుకపో పోయి ఉండండి లేమా కిలోనే కదా అది దాపుకపో ఇంకా ఫ్రిడ్జ్లో ఎట్టుకపో డాడీ అట్లేం చేసినావు బెల్లం చలిపోతుంది మా లక్కీ ఆడేమో కలుపుతున్నాడు ఇక అబ్బి ఆడేమో కొబ్బరి గీడుతున్నాడు మా అబ్బి ఆడు కొబ్బరి గీకుతున్నాడు మా లక్కీ ఆడేమో దాంట్లోనే మొత్తం కలిపి నోట్లో పెట్టుకొని తింటున్నాడు మా అమ్మాయినేమో ఇలాచి దంచుతుంది ఇంకా అన్నీ కలిపిన తర్వాత ఈరోజు వేడి కజ్జకాయలు తీసుకొని తింటే చాలా బాగుంటుంది మా లక్కీ ఆడు కూడా నాకు ఒక్కడు కూడా ఇవ్వకుండా మొత్తం వాడి తింటా అంటాడు చేసినాక ఇప్పుడేమో బెల్లం చక్కెర బెల్లం కొబ్బరి కలిపినది మొత్తం కూర్చొని మెల్లె కన్ను మూసుకొని చేయండి దబ్బు వేయాలి ఎట్లే చేస్తురా ఎంతసేపు అయితే పడుతుంది ఎర్రగా కాలిస్తేనే టేస్ట్ ఉండే అమ్మా తెల్లగా కలిస్తే నాకు అస్సలు తినబుద్ది కాదు అందుకోసం ఎర్రగా కాల్చాలి చూడు
రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. బానే బాగా తింటున్నావు నేను చేసుకుంటూనే తింటున్నావు సార్ కమ్మునే ఆకలి అయితే తినవు మళ్ళా లక్కీ బాగున్నాయి బాగున్నాయా చెల్లెలకి మరి